ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ట్రెండ్ మారుతుందా? ఎటువైపు కూడా ఒక పక్కా వేవ్ అయితే కనిపించట్లేదు అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే పల్లెటూర్లు లేదంటే పట్టణాలు, పల్లెల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైసీపీ ప్రస్తుత అధికారులు ఉన్న పక్షానికి ఫుల్గా ఉంటే, పట్టణాల్లో మాత్రం కాస్తంత నిల్గా ఉంది. పట్టణాల్లో మాత్రం కూటమికి ఫుల్ డిమాండ్ ఉంది అనేది. అంటే ఈసారి ఎన్నికలు గతంతో 2014, 2019 రెండూ కంపేర్ చేసుకున్నా సరే ఒకే పక్షంగా ఎన్నికలు జరగడం అనేది కష్టమే అనేది దీనికి కారణం ఏంటి? కొన్ని కీలక నిర్ణయాలు, లేదంటే కూటమి కట్టినా సరే ఆ స్థాయిలో ప్రజల్ని తమ వైపుకు తిప్పుకోలేకపోతున్నాయా వాళ్ళ ప్రయత్నాలు, లేదంటే వాళ్ళ సూపర్ 6 పథకాలు, వాళ్ళ మేనిఫెస్టోలు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే చాలా సర్వేలు వచ్చినాయి ఈ మధ్యకాలంలో, జాతీయ స్థాయిలో వచ్చే సర్వేలు, టైమ్స్ నౌ కానీ ఇవన్నీ. కొన్ని కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నా, లేదంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నా, ఎక్కడ చూసినా 100, 105, 120 తప్ప అంతకుమించి భారీ స్థాయి మెజార్టీ అయితే ఏ సర్వే కూడా ఇవ్వట్లేదు. అంటే ఫైనల్గా ఎవరు గెలిచినా సరే ఒక 100 సీట్లలో గెలవడం తప్ప అంతకుమించి భారీగా ఉండదు. ఈసారి వచ్చే ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతోంది అనేది. అంటే పరిస్థితులు అలా మారడానికి, ఒక వేవ్ ఒక పక్కకు రావడానికో, లేదంటే వారు వన్ సైడ్ అయిపోద్ది అనే పరిస్థితి రాకపోవడానికి కారణం ఏంటి? స్వయంగా సర్వేలన్నీ కరెక్ట్ అవుతాయా అనేది డౌటే. కిందటిసారి భిన్న సర్వేలే వచ్చినాయి. వైసీపీ గెలుస్తుందని సర్వేలు వచ్చినాయి, టీడీపీని మళ్ళీ వస్తుందని సర్వేలు వచ్చినాయి. కానీ ఫైనల్గా ఏమైంది? స్వీప్ అయిపోయింది. మొన్న తెలంగాణలో నెక్ టు నెక్ అట్ట అవుతుంది ఇట్ట అవుతుంది అన్నారు. ఫైనల్గా ఏమైంది? వన్ సైడ్గా విజయమే అయింది. నెక్ టు నెక్ అనేది అనొచ్చు. శాంతం 20 స్థానాలకు పరిమితమైన పార్టీ ఏకంగా 64 కొట్టలేదా? అంతే కదా. ఆ లెక్కన అంటే చాలా కొట్టినట్టు కదా. అప్పుడు 40-24 కొట్టినట్టు, 43 ఎక్స్ట్రా కొట్టినట్టు కదా. అవును అవును. మరి అది చాలా పెద్ద విజయం కదా. అంటే భారీగా పుంజుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో బీజేపీ 0 నుంచి ఏకంగా 8కి వెళ్ళింది, 1 నుంచి. కాబట్టి అట్లాగా లెక్క చెప్పలేము. ఎన్ని ఇవాళ ఏమవుతున్నదంటే ప్రజలు ఒక భయంతో ఉన్నారు. ఎలాగా? ట్రోలింగ్ భయం. ఇప్పుడు ఇవాళ సర్వేలు చేస్తున్నారు. ఎట్లయిపోయింది? యూట్యూబ్ వాళ్ళ సర్వేలు, ఐటీడీపీ వాళ్ళ సర్వేలు, ఐపాక్ వాళ్ళ సర్వేలు, ఇట్లాగా సర్వేలు వచ్చేటప్పటికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, మామూలుగా అయితే సమాధానం చెప్పేవాళ్ళేం. కానీ ఎవరన్నా ఏదైనా చెప్తే యూట్యూబ్లో వీటిట్లో రాగానే ఆ సదరు పార్టీ వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు. చేస్తే గీతాంజలి లాంటి ఉదంతాలు అవుతున్నాయి. అమ్మాయికి నిజంగానే సొంత ఇల్లు వచ్చింది, స్థలం ఆవిడ జీవితంలో ఒకసారి సొంత స్థలంగా ఉంటే మనం ఎంత సంబరపడిపోతాం. అంతే కదా. అట్లాగే అమ్మాయి సంబరపడితే పావలా మనిషి, లేకపోతే లమ్ము డాష్ ముమ్ము, ఒక సామాన్య మహిళ ఏం తట్టుకుంటది? సూసైడ్ చేసుకోవాలి వచ్చి. లేదా పాప మా పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత అవమానించారు వాళ్ళని. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే భయం వేసిపోతుంది. వాస్తవంగా ఎవడైనా అధికార పక్షానికి భయపడాలి, ప్రతిపక్షానికి భయపడుతున్నారు, ప్రతిపక్ష మీడియాకి భయపడుతున్నారు, లేదా ప్రతిపక్షం ట్రోలింగ్ కి భయపడుతున్నారు, సోషల్ మీడియా భయపడుతున్నారు, ఏది సామాన్యులు భయపడుతున్నారు చెప్తే. కాబట్టి ఇప్పుడు ఎవరు నోరు మెదుపుతాడు? కాబట్టి ఎవరు అడిగినా సరే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్ని బట్టి వాళ్ళు ఏ పార్టీని గమనిస్తున్నారు. మీకే ఓటేస్తామంటున్నారు వాళ్ళు. రివర్స్ ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళకి అర్థమైంది. అట్లా ఒక 2-3 ఇట్లా సర్వేలు చేస్తున్న వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు, వీళ్ళు తెలుగుదేశం కోసం సర్వే చేశారు, ఒకళ్ళేం వైసీపీ కోసం సర్వే చేశారు. చేసినప్పుడు అట్లాగైతే అట్లాగే చెప్తున్నారని, తెలుగుదేశం కోసం సర్వే చేస్తున్న అతను వైసీపీకి అడిగినట్టుగా జగన్ గెలుస్తాడు కదమ్మా, ఏంటమ్మా ఇట్లా అడిగితే అవునండి ఆయనకేనండి, మళ్ళీ ఇంకో మనిషిని పంపించి వాళ్ళని అడిగితే తెలుగుదేశమేనండి అంటున్నారు. అంటే వీళ్ళకి అర్థమైపోయింది అప్పుడు. అందుకని సర్వేలో ఇప్పుడు ఫోనుల్లో అడుగుతున్నారు. సర్వేలు ఫోనుల్లో ఎవరు మాట్లాడతారు? సామాన్యుడు మాట్లాడిపోయి నాకు ఫోన్ చేశారు అనుకోండి, నాకు 3-4 ఫోన్లు వచ్చినాయి సర్వేలో మీరు సహకరించాలని. కట్ చేశాను నేను. ఎందుకు నేను వాడికి ఎందుకు చెప్పాలి నా అభిప్రాయాన్ని? నా అభిప్రాయం పోలింగ్ బూత్ లో చూపెట్టడం బెటర్, కానీ వాడికి ఎవరికో చెప్పాల్సిన అవసరం ఏంటి అనేటువంటి రూట్లో ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా ఫోన్ సర్వేలు చేయించడం ఇవన్నీ చేపిస్తున్నారు. కాబట్టి ఈ భయంతో సామాన్యుడు డోర్ మెదపకపోవడం అది రాజకీయ పార్టీల దరిద్రమే. రాజకీయ పార్టీల్లో కూడా భయం కనిపించట్లేదా? ఖచ్చితంగా అంటానే ఉంటాయి. ఇప్పుడు
సంతోషం పైకేనండి. అవును. ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకుంది, టీడీపీ వాళ్ళకి వైపు మేకపోతు గాంభీర్యం. సింపుల్ గా అందులో లేదు అనుకోవడానికి అమాయకత్వం అంతే. ఒక రకంగా సర్వేలు ఎవరికి వాళ్ళు చేయించుకున్నా ఏం చేసినా పల్లెలు వర్సెస్ పట్టణాలు అన్నట్టుగా ఈసారి ఎన్నికలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా మరి అన్ని చోట్ల ఉన్నాయో లేదని కానీ మ్యాక్సిమం నేను చూసింది కూడా రైతు భరోసా కేంద్రాలు కానీ, హెల్త్ క్లినిక్లు కానీ, లేదంటే ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, నాడు నేడు పేరుతో బళ్ళు డెవలప్మెంట్, ఇవన్నీ ఎక్కువ అక్కడే కేంద్రీకృతం అవ్వడం, అక్కడ ఎక్కువగా ఉండవు. అలాంటి పట్టణాల్లో లేవని కాదు నా ఉద్దేశం. కాకపోతే ఎక్కువ ఓటు బ్యాంకు అక్కడ అధికార పక్షానికి రావడం, అక్కడ కూటమికి కాస్తంత ఇబ్బందికర వాతావరణం. అందుకే వేవ్ వన్ సైడ్ కాలేకపోతుందా? అంటే బేసిక్గా డామినేషన్ చెయ్యడం వేరు, ఆ చేసిన దాన్ని జనం నమ్మడం వేరు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా చేసింది తనే పీక్ స్టేజ్ అని నమ్మాడు, అంతే కదా. అవును, రుణమాఫీ చేశాను, అంతా చేయకపోయినా కొంత చేశాను, 3 విడతల్లో ఎంతో కొంత ఇచ్చాను, అంతకుముందు ఎవడిచ్చాడంట. రాజశేఖర రెడ్డి టైంలో కూడా రుణమాఫీ ఏం జరగల. అప్పట్లో ₹1,00,000 పైబడి లోన్స్ ఎవరి ఉన్నాయో చూసి అప్పుడు కొన్ని జాతీయ సంస్థలకు సంబంధించి కొంతమందికి రుణమాఫీ చేస్తున్నారు, వాళ్ళు రైట్ ఆఫ్ చేస్తున్నారు లోను. ఆ చేస్తున్న టైంలో అది బీజేపీ విమర్శిస్తుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా రైతుల రుణాలు ఎంత ఉన్నాయంటే ₹1,00,000 పైబడి ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి లోన్స్, అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళుగా కూడా కట్టలేనటువంటి వాళ్ళు ఇన్ని ఉన్నాయి అని చెప్పారు. అది మొత్తం కలిపితే ఒక 60,000 కోట్లు ఎంత ఉన్నాయని తేలింది. అది రుణమాఫీ చేసేయండి అన్నారు. ఆ విధంగా లబ్ధి పొందారు. అది రాజశేఖర రెడ్డి చేశారనే ఇక్కడ ప్రచారం చేసుకున్నారు. యాక్చువల్గా అదేంటి, దేశవ్యాప్తంగా జరిగింది అది రుణమాఫీ, రైతు రుణమాఫీ. అది తప్పించి అది ఎవరికి వచ్చింది, ఓ రకంగా చెప్పాలంటే మొండి బకాయిదారు, అంటే ధనవంతులు వాళ్ళ పొలాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారు. ధనవంతులు అనే కంటే కూడా పెద్ద రైతు, మరీ కోటీశ్వరుడు కాదు, లక్షాధికారి, ఇది నిదానంగా తీరుద్దాంలే ఏడిపోద్ది అని ఆగుతున్నాడు. అట్లాంటి వాళ్ళకి తీర్చారు, సామాన్య రైతుకి ఏం అందల. అదే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ముందు అంతా సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్నా సరే, ₹25,000 ఉన్న వాళ్ళకి 5,000 10,000 ఇవ్వటం ఇట్లాగే చేశాడు. కాబట్టి అసలు ఆ అమౌంటే నేను ఎక్కువ ఇచ్చాను కదా, అంతకుముందు ఎవడివ్వలేదు కదా. అట్లాగే డ్వాక్రా వాళ్ళకి 10,000 ఎవడివ్వలేదు కదా, నేనే 10,000 ఇచ్చాను కదా అని అనుకున్నారు. కానీ జనం ఏమనుకున్నారు, ఎక్కడ దెబ్బతిన్నారు, ఈయన అదేదో మొదటేడాది చేసేసి ఉంటే జనం పెద్దగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. లేట్ చేయడం వల్ల ఏమైంది, 3 ఏళ్ళు అయ్యేటప్పటికి అందులో ఈయన ఎలక్షన్ ప్రచారం అప్పటి నుంచి మీరు అప్పులు కట్టకండి అన్నారు. ఈయన నమ్మేసి వాళ్ళు చెల్లించలా, దానివల్ల బకాయిలు పడిపోయారు. ఈయన ఇచ్చిన డబ్బులు వడ్డీలకు వెళ్ళిపోయినాయి, అసలు అట్లాగే ఉండిపోయింది. దాంతో వీళ్ళు అప్పులు పాలైపోయారు. ఆ కోపంతో జగన్ కేసారు ఓట్లు ఆ రోజు, ప్రాక్టికల్ గా చెప్పాలంటే. ఇప్పుడు అట్లాంటి నెగిటివిటీ ఉందా గ్రౌండ్ లెవెల్లో? జగన్ చెప్పినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లో ఎంతమందికి అందింది? ఇతను 90% అంటున్నాడు. అందితే ఓటేయాలా లేదా? ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు, అతనికి ఎందుకు వేయకూడదు? ఈ చర్చ నడుస్తుంది కదా, అతన్ని నమ్మాలా లేదా అన్న దాని మీద ఉంటుంది తప్పించి ఈ ప్రస్తుతం ఎవరికి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారండి, అందులో నో డౌట్ గెలుస్తామని. జనం కూడా ఎవరికి వేయాలో డిసైడ్ అయిపోయారు. వాళ్ళు ఎవరి వైపు ఉన్నారో తెలియట్లేదు వీళ్ళకి. మీకు ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే భయం ఎక్కువ కనబడుతుంది. ఎందుకని వాళ్ళకి ఎందుకు వాళ్ళకి భయం ఎక్కువ కనబడుతుంది అంటున్నానంటే, రకరకాల టాపిక్లు తీస్తున్నారు రోజుకి. ఇదిగో రైతులకు అన్యాయం అయిపోయారు, టీచర్లకు అన్యాయం అయిపోయారు, డాక్టర్లకు అన్యాయం అయిపోయారు, లేకపోతే రోజుకి ఒక 5 రకాల సెక్టార్స్ వీళ్ళందరూ నాశనం అయిపోయారు జగన్ వచ్చాక. అంతకుముందు బాగుండేవాళ్ళు, అంతకుముందు అద్భుతంగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బట్టి ఏంటి, ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే మంచి జరుగుతుందని జనం నమ్మట్లేదు. జగన్ చెడ్డోడు, జగన్ నాశనం చేస్తున్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందువలన నాకు డౌట్ ఉంది అక్కడ. అంటే ముగ్గురు కలవడం వల్ల ప్రజలు అంత ప్రయోజనంగా ఏం ఫీల్ అవ్వట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కలిశారు కదా తెలంగాణలో, మరి ప్రయోజనంగా ఫీల్ అవ్వాలిగా. మహాకూటమి ఎందుకు అవ్వాలా? బేసిక్ గా కూటమి అనేటువంటిది సఫిషియంట్ గా ఉంటే 2014లో పనికొచ్చింది. ఎందుకని 10 ఏళ్ళు ఈయన గ్యాప్, నేను మారానని చెప్పటం, పొత్తు వీళ్ళతో పెట్టుకోవడం, విభజన సమయం ఇవన్నీ కలిసి వచ్చింది. ఇప్పుడు ఏంటి టాపిక్, హోదా, ఇవన్నిటి గురించి 2014లో ఇప్పుడు ఏమైనా మారిందా? అంటే ఇప్పుడు టాపిక్ అంటే వాళ్ళ వైపు నుంచి మాట్లాడుకుంటే అప్పులే టాపిక్.
అది అప్పులు అనేటువంటి దాని గురించి జనం పట్టించుకుంటారా? ఎందుకంటే రోజు కనబడ్డప్పుడు మన సెల్ ఫోనుల్లో నుంచినే అప్పు తీసుకుంటున్నాం, అదే లోన్స్ మనమే తీసుకున్నప్పుడు ప్రభుత్వం తీసుకోదు అనుకుంటారా? రెండోది సంక్షేమ పథకాలకు పెడుతున్నాడు కదా అప్పు. అప్పుని చాలా పెద్ద భూపతత్వంలో చూపెట్టడం అంటే పోనీ చంద్రబాబు నాయుడు ఏ అప్పు చేయకుండా ఉండి మిగులు బడ్జెట్ చూపెడితేనో లేదా రూపాయి, ఆ రోజున ఏంటి 5 ఏళ్ళు ఏం చెప్పారు జనానికి? విభజిత రాష్ట్రమే అప్పుతో బిగినైంది, అప్పు చేయక తప్పట్లేదు, ఈ వారం కూడా అప్పు చేశారు, తప్పదు పాపం అని రాసుకొచ్చారు. ఇప్పుడు అది అప్పు బూత్ అంటున్నారు. ఇది జనాలకు ఎందుకు పడుతుంది? మరోసారి రాష్ట్రం నాశనం అని అంటున్నారు. దాన్ని జనం పట్టించుకుంటారా? నాకు తెలిసి ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓటేయకూడదు. 1,00,000 కోట్లు అప్పు చేశారు వాళ్ళు. అసలు చర్చ జరగట్లేదు కదా, కాంగ్రెస్ అది చేయడమే లేకపోతుంది కదా. 1,00,000 కోట్ల అప్పు. ఇంకోటి కరోనా తర్వాత ప్రతి ఒక్కడికి కూడా అప్పు తప్పదు అని అర్థమైంది. కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళం అప్పు చేసాం, చేయకుండా ఎవరు ఉన్నాం ప్రాక్టికల్ గా. కాబట్టి అప్పుని పెద్ద సబ్జెక్ట్ గా తీసుకుంటారంటే ఎవరంటే జగన్ వ్యతిరేకులు, అదొక టాపిక్. అంతేగాని అదే టాపిక్ తో ఓట్లేయరు. సామాన్యుడికి ఏంటి సంబంధం? కానీ ఈసారి ఈ ఎన్నికల్లో పట్టణాల ఓటింగ్, పట్టణ ప్రాంతాల్లో అధికార పక్షం మీద భారీ వ్యతిరేకత, అది విపక్షానికి కలిసి వస్తుంది అనేది చాలా చెప్తున్నా. 75 నియోజకవర్గాల్లో అయితే గతంతో పోలిస్తే స్ట్రాంగ్ గా ఉంది కూటమి కట్టడం వల్ల. అది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అంటే? ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాలన్నీ కలిపితే 35 అండి. ఈ 75 ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అర్థం కాల. మోర్ పబ్లిసిటీ తప్పించి. ఇప్పుడు విజయవాడలో ఏమున్నాయి పెద్ద నగరాలు మనకి? విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కడప, కర్నూలు, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి, ఇట్లా ఇవన్నీ కలిపితే 35-40 నియోజకవర్గాలు. అది కూడా ఏంటి మళ్ళీ పక్కన ఉన్న రూరల్ తో కలిపితే. అంతే. విజయవాడ వెస్ట్ అంటే మొత్తం అర్బన్ కాదు, సగం రూరల్ ఉంది అక్కడ. అట్లాగే విజయవాడ ఈస్ట్ లో కొంత రూరల్ ఉంది. కాబట్టి ఫుల్లీ అర్బన్ వచ్చేటప్పటికి 30-35 ఉంటాయి. ఇంకోటి అర్బన్ లో పేదవాడికి కూడా సంక్షేమం ఉంటది కదా. అవును, ఉంటారు కదా, పేదవాళ్ళు కూడా ఉంటారు. అర్బన్ లో మార్పులు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ రియల్ రీజన్ ఏంటంటే మీకు మన ఇంట్లో పని మనిషి ఇదివరకు నేను 2019 నాటికి 2,000 ఇచ్చేవాడిని నెలకి, నలుగురికి కలిపి. ఇప్పుడు 5,000 తీసుకుంటుంది. ఇదివరకు కమిటెడ్గా 3-4 గంటలు పనిచేసేవాడు, ఇప్పుడు 5,000 తీసుకుని ఒక గంట. ఈ మాట నేను ఆ పని మనిషిని తిట్టలేను కాబట్టి జగన్ గారు ఇవ్వడం వల్ల ఇదంతా అనే కోపం. అంతే. అవును. అట్లాగే ఓ షాపు వ్యాపారస్తుడు ఇదివరకు 2019లో 3,000-4,000 ఇస్తే మనిషి దొరికేవాడు, ఇప్పుడు 7-8,000 ఇస్తే కానీ దొరకట్లేదు. కాబట్టి ఆ వ్యాపారస్తుడు అతన్ని తిడితే రేపు పనికిరాడు. కాబట్టి జగన్ గడి వల్ల ఇదంతా. ఇలాంటి నెగిటివిటీ సిటీల్లో ఉంటది ఖచ్చితంగా. అయితే వీళ్ళు ఎంతమంది? షాపు యజమాని ఇటుంటే గుమస్తా ఎటుంటాడు మరి? ఇది లెక్క. కాకపోతే వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని 5 ఏళ్ల నుంచి పెంచారు, ప్రయత్నించారు. దానికి ఇప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్ షర్మిల వీళ్ళందరూ, దానికి తోడు పొత్తు, ఇన్ని కలిస్తే జగన్ దించేయాలి. ఇన్ని కలిస్తే దిగిపోవాలి లెక్క ప్రకారం. అది సక్సెస్ అయితే, ఫెయిల్ అయితే రివర్స్ అవ్వాలి. ఇంతే. చంద్రబాబు గారి ఫేస్ వాల్యూ, జగన్ ఫేస్ వాల్యూ ఇక్కడ అంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నా భారతీయ జనతా పార్టీని మేము క్యాలిక్యులేట్ చేయట్లేదు అనేది కొన్ని చోట్ల వాళ్ళ నాయకులే చెప్తున్నారు. ఎందుకంటే ముగ్గురు కలిసి కూడా వెళ్ళట్లేదు. వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటాయా కూటమి రేపొద్దున గెలుస్తుందో లేదో అనేది? ఖచ్చితంగా చంద్రబాబు రాజకీయము జగన్ రాజకీయం మీదనే కదా ఉండేది గెలుపని. పవన్ అంటే పవన్ ఇక్కడ కంపారిజన్ లేదు. ఇప్పుడు ఇక పవన్ అనేటువంటి ఆయన మద్దతు చంద్రబాబుకి కాబట్టి ఇప్పుడు ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళని చూస్ చేసుకోవడం తప్పించి వేరే ఏం లేదు ఆప్షన్ అక్కడ. చంద్రబాబు వర్సెస్ జగన్, అంతే. సింపుల్ లాజిక్. అంటే జగన్ కి వీళ్ళిద్దరే ఒక టఫ్ ఫైట్, టఫ్ పోటీ అని ఎలా చెప్తావు అనేది? అంతే. ఇంకెవరు ఉన్నారని అక్కడ మూడో పోటీ ఏముందని? మూడో వాళ్ళు ఉంటే ముగ్గురు మధ్య పోటీ అనుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ముగ్గురు కలిసిపోయారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉందని అసలు పోటీ. కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఓట్ బ్యాంక్ అని చీల్చుతుంది అనుకోవచ్చు, అసలు లెక్కల్లో వేసుకోవచ్చా? వేయచ్చు. అంటే మొదట్లోతో పోల్చుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. ఎట్లాగా? సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి చేరడం వల్ల. అవును. అలాగే బలమైనటువంటి నాయకులు, ఇంత ముందు శాంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నాయకులు మళ్ళీ రోడ్డు వచ్చారు. పల్లన్ రాజులు, లేకపోతే మోహన్, ఇట్లా వచ్చారు కాబట్టి కొంత ప్రయోజనం ఉండొచ్చును. వాళ్ళు ఇండివిజువల్ గా పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు కాబట్టి. ఇదివరకు వచ్చినటువంటి 1.5తో పోల్చుకుని నేను అనుకోవడం 3-4% దాకా ఓట్లు రావచ్చు అనుకుంటున్నాను.
వాళ్ళకి కూడా అది అధికార పక్షానికే గండ ఇద్దరికి గండి. కూటమిక అధికార పక్షం నుంచి డ్రాప్ అవ్వచ్చు, ఈ అధికార పక్షం నుంచి డ్రాప్ అయ్యే ఓటు వాస్తవంగా ప్రతిపక్షానికి వెళ్ళాలి, అప్పుడు వాళ్ళకి గండి అవుతుంది. అది ఒక రకంగా వాళ్ళకి కూడా గండి. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సర్వేల నుంచి వస్తున్న ఫలితాలు కానివ్వండి, లేదంటే వీళ్ళకి కంపేర్ చేసుకుంటే గెలుపు ఎవరు గెలిచినా ఒక బలమైన ప్రతిపక్షం అయితే ఏర్పడుతుంది అనేది చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, చాలా విశ్లేషణలు కూడా చెప్తున్నాయి. 175కి 75 నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉన్నాం అని చెప్పి విపక్షాలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఎవరు గెలిచినా 100కు మించి సీట్లు రావా వేచి చూడాల్సి ఉంది.